హలో ఫ్రెండ్స్, ఈరోజు బెల్లం పరమాన్నం అనొచ్చండి. దీన్ని బెల్లం అని కూడా అంటారు. అయితే ఆ రెసిపీ చేసి చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ నేను రైస్ 1 కప్ ఆఫ్ రైస్కి నేను వచ్చేసి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసి ఉడకబెట్టానండి. 3 కప్స్ ఆఫ్ 4 కప్స్ కూడా వేసుకోండి రైస్ని బట్టి. కొన్ని రైస్ 1 కప్ వేస్తే కూడా కొంచెమే రైస్ వస్తుంది, కొన్నిటికేమో ఎక్కువ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి బెల్లం పరమాన్నం అంటారు, మా సైడ్ అయితే బెల్లం అన్నం అంటారు. చాలా బాగుంటుందండి, ఇది హెల్త్కి మంచిది. కొన్ని దీంట్లో నేను మళ్ళా అన్నము రైస్ ఉడికాక అగైన్ నేను దీంట్లో పాలు వేసాను. ఇదిగోండి, ఇలా బెల్లం కలిపేసుకోవాలి. దీంట్లోనే కొంచెం బాగా నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తేనే టేస్ట్. 1 కప్ ఆఫ్ రైస్కి 3 కప్ ఆఫ్ వాటర్ వేసి ఫస్ట్ రైస్ బాయిల్ చేయండి. చేశాక పాలు, కాంచిన పాలను పక్కన మరగబెట్టుకొని యాడ్ చేయండి. కొందరు పాలు యాడ్ చేసుకుంటారు, కొందరు వాటర్ యాడ్ చేసుకుంటారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే ఫ్రెండ్స్, లూజ్గా ఉండాలండి బెల్లం ప్రమాణం. నెయ్యి వేసి కొద్దిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి పలుకులండి. ఇది పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదా డ్రై కూడా వేసుకోవచ్చు. నాకైతే పచ్చి కొబ్బరి ఇష్టం అండి. ఇంకోటి, దీనివల్ల పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు ఆల్రెడీ నేను కాజు, బాదాం, రేజన్స్ అండి, ద్రాక్ష అన్నీ వేసి వేయించాను, నెయ్యిలో వేయించానండి. అలానే కొంచెం ఇలాచీ పౌడర్ అండి. అయిపోయింది ఫ్రెండ్స్, బెల్లం పరమాన్నం రెడీ. ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎంకరేజ్ చేయండి. ఇంకా కొన్ని రెసిపీస్తో కలుద్దాం మరొకసారి. థ్యాంక్ యూ.